సిస్టమేటిక్ గా చేయాలని ఒక ప్రయత్నం చేశాము. ఆర్ కృష్ణతో మాట్లాడగానే నేను నారగోని నువ్వు అందరితో మాట్లాడి ఎవరు వచ్చినా నేను కాదను అన్నాడు. వెంటనే మాట్లాడాము. అప్పుడు వీళ్ళంతా ఒక్కొక్క దగ్గర ఉన్నారు, సమయం కూడా లేదు. కాబట్టి ఉన్న సమయంలోనే ఉన్న 4-5 మాట్లాడి ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొస్తే ఇవాళ రాష్ట్ర బంధు జరిగితే ఒకటి చరిత్రలో నిలబడిపోయిందా లేదా? ఎన్ని 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 రకాల తప్పిదాలన్నా ఉండని కాక ఎందుకోసం జరిగింది అని అంటే తెలంగాణ రాష్ట్రం బీసీలకు జరిగిన అన్యాయం గురించి జరిగింది, ఈ పార్టీల మెడలు ఉంచడానికి జరిగింది అని మనం చెప్పడానికి ఆస్కారం ఏర్పడింది. ఉండనియండి, అన్ని సక్రమంగా పోతామా? తెలియలేని జాతి మనది, అమాయకమైన జాతి. ఎన్నెన్నో వాటికి మనం ఏంటంటే లొంగిపోతాం, తెలియకుండానే ఎక్కడెక్కడో పోతాం, కొన్ని సవరించుకుందాం, కడుపులో పెట్టుకుందాం, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఒక్కొక్కరి జాతకాలు చెప్పాలి అని అంటే ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఏంటిది అని అంటే ఆ విధంగా వెళ్ళటం కాకుండా ఇక్కడి నుంచి అయినా మేము పోరాటం చేస్తాం, మేము నిలబడతాం, మేము ఇక ఐక్యంగా ఉంటాం అని ముందుకు రండి.